హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈరోజు మనం ఇఫ్ ఎల్స్ ఇంకా కొన్ని ఎక్స్ట్రా ఇఫ్ ఎల్స్ ఇంకా ప్రింట్ ఇంకా ఎక్స్ట్రా ఫంక్షన్స్ గురించి నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ నేను ఇక్కడ ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నా. పేరేం పెడదాం, main.py అనేసి పెడుతున్నా. మీరు కూడా ఫస్ట్ ఒక ఫోల్డర్ ఎక్కడైనా క్రియేట్ చేసుకొని దాని లోపల ఒక ఫైల్ క్రియేట్ చేయండి విజువల్ స్టూడియోలోని. మీరు ఇంకా విజువల్ స్టూడియో సెటప్ చేయలేదంటే నా ప్రీవియస్ వీడియోలో నేను పైథాన్ ఇంకా విజువల్ స్టూడియో రెండు సెటప్ చేయించాను. రెండు ఒకసారి వీడియో చూసుకొని రండి. ఇప్పుడు ఫస్ట్ ఫంక్షన్ మనం నేర్చుకోబోయేది ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, ప్రింట్ ఫంక్షన్. ఈ ప్రింట్ ఫంక్షన్ ఏంటంటే మీకు ఏదైతే దీని లోపల పెడతామో దాన్ని డైరెక్ట్గా ప్రింట్ చేసేస్తుంది, లైక్ రాసిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను హలో వరల్డ్ అని రాసాను అనుకోండి, హలో వరల్డ్ అనేసి రాసాను ఇలాగా. ఇప్పుడు నేను దీన్ని రన్ చేశానంటే ఇక్కడ చూడొచ్చు హలో వరల్డ్ సేమ్ టు సేమ్ యాస్టీస్గా ప్రింట్ అయిపోయింది. ఇదిగో ఇది. దీన్నే మనం ప్రింట్ ఫంక్షన్తో ఇలా చేయగలం అనమాట. దానికోసమే ప్రింట్ ఫంక్షన్ నార్మల్గా యూజ్ అవుతుంది. ఇంకా మనం ఫస్ట్ ఫంక్షన్స్ కంటే ముందు మనం డేటా స్ట్రక్చర్స్ గురించి మాట్లాడుకోవాలి. నార్మల్గా డేటా స్ట్రక్చర్స్ పైథాన్లోనైతే బోల్డ్ అని ఉన్నాయి, లైక్ అరే వగేరా ట్యూపుల్స్ అనేసి ఉన్నాయి. ఫస్ట్ మనం నార్మల్ బేసిక్ నేను స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ స్ట్రింగ్ అనేసి ఉంటుంది. స్ట్రింగ్ అంటే ఏం లేదు, మనం డబల్ కోడ్స్ యూజ్ చేసి దాని లోపల ఒక టెక్స్ట్ ఇస్తాం, లైక్ ఎనీథింగ్, నంబర్స్, టెక్స్ట్, ఫుల్ స్టాప్, కామా ఏదైనా పెట్టచ్చు. దాన్ని స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేసి ఉంచుతాం. ఐ మీన్ స్ట్రింగ్లా ఉంటుంది అనమాట ఇది. ఇంకోటి నంబర్స్ కూడా ఉంటాయి, ఇంటీజర్స్ ఇదిగో ఇలాగా 8, 5, 6 అలా ఇంటీజర్స్ ఉంటాయి. సింపుల్గానే ఉంటాయి అన్నిటికన్నా. ఫ్లోట్స్ అవన్నీ కూడా నంబర్సే సింపుల్గా చెప్పాలంటే. మీకు ఏం చేయక్కర్లేదు. ఒక వేరియబుల్లో ఏదైనా మనం స్టోర్ చేయాలనుకున్నాం అనుకోండి, స్ట్రింగ్ లేదా ఏదైనా నంబర్ లేదా ఇంటీజర్ లేదా సంథింగ్ యారే సంథింగ్, అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వేరియబుల్ క్రియేట్ చేసిన ఏ అనేసి మీ వేరియబుల్ పేరు పెట్టి దాన్ని ఈక్వల్స్ టు చేసి మీ యొక్క స్ట్రింగ్ లేదా దేన్నైనా వాల్యూ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ స్ట్రింగ్ వాల్యూ తీసుకుంటున్నా. స్ట్రింగ్లో నేను ఇక్కడ రాసిన హలో వరల్డ్. ఇంకా వేరియబుల్ అంటే ఏం లేదు, వేరియబుల్ అంటే ఒక స్టోరింగ్ ఆబ్జెక్ట్ అనుకోండి. దాని లోపల మనం దేన్నైనా స్టోర్ చేయొచ్చు. లైక్ ఇట్ ఈస్ లైక్ ఎలా చెప్పాలి, ఒక డబ్బా లాగా దాని లోపల మనం ఏమైనా పెట్టుకోవచ్చు అనమాట. అయితే అందరికి నేను ఒక స్ట్రింగ్ పెట్టాను, దేని లోపల అయితే నేను ఒక నార్మల్ వర్డ్ ఇచ్చాను, హలో వరల్డ్ అనేసి. అయితే ఈ వేరియబుల్ మనం ప్రతి ప్లేస్లో యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రింట్ ఫంక్షన్ తీసుకుంటున్నా. ప్రింట్ ఫంక్షన్లో నేను ఇప్పుడు ఏ అని పెట్టాను అనుకోండి, దిస్ ఏ ఏదైతే మనం ఇప్పుడు వేరియబుల్ క్రియేట్ చేసామో దాన్ని అక్కడ పెట్టాము అనుకోండి. ఇప్పుడు రన్ చేస్తే సేమ్ టు సేమ్ అవుట్పుట్ వస్తుంది, హలో వరల్డ్ అనేసి. మీరు చూడవచ్చు హలో వరల్డ్ అనేసి వచ్చింది కూడా. అంటే వేరియబుల్ అంటే ఏం లేదు, సింపుల్, వెరీ సింపుల్. అయితే ఇప్పుడు వేరియబుల్లో ఒకవేళ ఇంటీజర్ స్టోర్ చేయాలన్నా అది కూడా వెరీ సింపుల్. కోడ్స్ ఏం పెట్టక్కర్లేదు, 5 పెట్టేయచ్చు లేదా ఏదో ఒకటి పెట్టేయచ్చు. మీరు నంబర్స్ నార్మల్గా టైప్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే, నంబర్స్ లేదా డెసిమల్స్ ఏదైనా. అండ్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ కూడా దీని లోపల ఈజీగా అయిపోతాయి. నేను ఏని 5615 అని పెట్టాను, బీని ఈక్వల్ చేస్తున్నా నేను 1కి. అయితే నేను ఇక్కడ a+b అనేసి పెట్టాను అనుకోండి, ప్రింట్ చేయమని. ఇప్పుడు 5616 వచ్చింది కదా, మనం ముందు 5615 పెట్టాం, దాని మీద 1 + చేస్తే 5616 వచ్చింది. ఇలాగ మనం సింపుల్ మ్యాథమెటిక్ క్యాలిక్యులేషన్స్ చేయొచ్చు ఈజీగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇలా స్టార్ పెట్టామంటే మల్టిప్లై అవుతుందండి. ఇది ఒకటి 1తో మల్టిప్లై చేస్తే ఏం అవ్వదు. లెట్స్ మల్టిప్లై బై 2. ఇదిగో వచ్చింది కదా ఆన్సర్. ఇప్పుడు డివైడ్ కోసం ఇలాగా స్లాష్ పెడతాము, బ్యాక్/. ఇదిగో ఇంకా మైనస్కి మైనస్ సైన్, అంతే. సింపుల్ మ్యాథమెటిక్ క్యాలిక్యులేషన్స్ ఇలాగ అయిపోతాయి సార్. ఇప్పుడు మనం కంటిన్యూ చేద్దాం. నేను మీకు ఇప్పుడు బేసిక్స్ అని చెప్పాను, లైక్ స్ట్రింగ్ అంటే ఏంటి, ఇంటీజర్ అంటే ఏంటి, వేరియబుల్ అంటే ఏంటి అనేది. ఇప్పుడు నేను మీకు కొన్ని ఫంక్షన్స్ గురించి చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్న ఏ.
కాకపోతే ఈ వేరియబుల్‌లో ఏదైతే నేను పెట్టాలనుకుంటున్నానో, అది రన్ చేసిన తర్వాత రాయాలనుకుంటున్నాను. లైక్ ఒక యూజర్ దాని లోపల ఎంటర్ చేయాలనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈమెయిల్ ఐడీ ఎవరైనా ఎంటర్ చేస్తే, మనం ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్‌గా ఉంచాం గదా! ఆళ్ళొచ్చి టైప్ చేస్తారు గదా! అలాగనమాట. అయితే దీనికోసం మన దగ్గర ఒక ఫంక్షన్ ఉంటది పైథాన్‌లో ఇన్‌పుట్ అనేసి. ఇన్‌పుట్‌లో బ్రాకెట్స్ ఓపెన్ చేయండి. ఇలా బ్రాకెట్స్ లోపల ఒక స్ట్రింగ్ వాల్యూ ఇవ్వాలనమాట. లైక్ సంథింగ్ ఏదో ఒకటి లైక్ టైప్ యువర్ నేమ్ హియర్. సారీ. ఓకే. టైప్ యువర్ నేమ్ హియర్ అనేసి ఒక ఇన్పుట్ ఇచ్చాను నేను. అయితే ఇప్పుడు నేను రన్ చేస్తే ఏలో నేనేం రాస్తానో అది స్టోర్ అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ప్రింట్ ఏ అని కొడతాను. ఏం అవ్వదు ప్రెజెంట్లీ ప్రింట్. ఫస్ట్ నన్ను అడుగుతుంది టైప్ యువర్ నేమ్ అనేసి. నేను ఇక్కడ కోడ్ వర్డ్స్ అని రాసిన. కోడ్ వర్డ్స్ చూడొచ్చు, కోడ్ వర్డ్స్ అని ప్రింట్ అయిపోయింది. ఇది నార్మల్గా ఇన్పుట్స్ తీసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు మీరు ఒకవేళ నంబర్ తీసుకున్నా, ఐ మీన్ నంబర్ రాసిన నంబర్ కూడా తీసుకుంటుంది. 5 రాసాను అనుకోండి, ఇదిగో 5 ప్రింట్ అవుతుంది. కాకపోతే నార్మల్గా ఇప్పుడు లెట్స్ టేక్ ఇంకొక నంబర్, ఇంకొక ఇన్పుట్ తీసుకుందాం. ఎంటర్ నంబర్. ఓకే, ఇక్కడ కూడా నేను ఒక రాస్తా. ఎంటర్ నంబర్ అన్నాను అనుకోండి. నేను ఫస్ట్ దాంట్లో 5 పెడుతున్నా, సెకండ్ దాంట్లో కూడా 5 పెడుతున్నా. 5 + 5 ఎంత? ఓ సారీ, ఇక్కడ A+B పెట్టడం మర్చిపోయాను. నార్మల్గా ఇక్కడ 5 పెడుతున్నా, ఇక్కడ కూడా 5 పెడుతున్నా. నార్మల్గా 5 + 5 10 అవుతుంది. ఇక్కడ ఏంటి 55 వచ్చింది అనేసి మీ డౌట్ అయితే, ఇవి స్ట్రింగ్స్ అనమాట. ఈ ఇన్పుట్ ఏదైతే ఉన్నదో ఇది ఏదైతే మనం ఎంటర్ చేస్తామో దాన్ని ఒక స్ట్రింగ్లో స్టోర్ చేస్తుంది. అదే డబుల్ కోట్స్లో చేయించాం కదా, ఇప్పుడు కాసేపు ముందు ఇలా రాసాం కదా, ఏదోటి రాయొచ్చు దాని లోపల. అయితే ఇది స్ట్రింగ్లో సేవ్ అవుతుంది. స్ట్రింగ్లో సేవ్ అయితే అలా యాడ్ అయిపోతాయి అనమాట. లైక్ హలో వరల్డ్ అనేసి 2 సార్లు రాస్తే హలో వరల్డ్ 2 జాయిన్ అవుతాయి అనమాట. ప్లస్ అది పడితే. అయితే ఇప్పుడు దీన్ని నార్మల్గా చేయడానికి అవకాశమే లేదా అంటే, ఐ మీన్ ఇన్పుట్ తీసుకొని ప్లస్ ఎడిషన్స్ చేయలేము మ్యాథమెటిక్స్ అంటే చేయగలం. వెరీ సింపుల్. దానికి కూడా ఒక ఫంక్షన్ ఉంటుంది పైథాన్లో, అదే ఇంట్ అనేసి. ఇంట్ అంటే ఇంట్ స్టాండ్స్ ఫర్ ఇంటిజర్. ఇంట్లో కన్వర్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. A = int A అనేసి రాసానంటే దాని అర్థం ఏంటంటే, పాత వేరియబుల్ ఏ ఏదైతే ఉన్నదో దాన్ని ఈక్వల్ చేస్తున్నాను ఈ వేరియబుల్ లోపల ఉన్న మ్యాటర్ని ఇంటిజర్లో కన్వర్ట్ చేయడానికి. ఓకే, ఇంటిజర్కి అంటే అదే నంబర్స్ కింద కన్వర్ట్ చేయమని చెప్తున్నా. =int b అన్నాను అనుకోండి ఇక్కడ. ఇప్పుడు ట్రై చేయండి, ఇప్పుడు బాగా రన్ అవుతుంది. ఇప్పుడు నేను 5 పెట్టాను అనుకోండి ఇక్కడ. నెక్స్ట్ దాంట్లో కూడా 5 పెట్టానంటే 10 అయింది. చూసారా, ఇప్పుడు మ్యాథమెటిక్స్ చేయగలం మనం. దానికోసం ఇంటిజర్ కింద కన్వర్ట్ చేయడం వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే స్ట్రింగ్తో మనం మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ చేయలేము. సో వీ హ్యావ్ టు చేంజ్ ఇట్ ఇంటూ ఇంటిజర్. అందుకని ఇంట్ అనే ఫంక్షన్ యూస్ చేయొచ్చు. మరి మీకు ఇంకో డౌట్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంటర్ అ నెంబర్లో అనుకోకుండా హెల్లో అని రాస్తాను అనుకోండి, ఇంకా రెండో దాంట్లో కూడా హెల్లో అని రాస్తాను అనుకోండి, ఇదిగో ఎర్రర్ వచ్చేస్తుంది వెంటనే. ఎందుకంటే హెల్లోనే ఇంటీజర్ కింద కన్వర్ట్ చేయలేరు కదా, ఎందుకంటే అది ఒక నెంబర్ కాదు, కన్వర్ట్ అవ్వలేదు అది సింపుల్గా చెప్పాలంటే. సో అక్కడ ప్రాబ్లం వస్తుంది. దీనికోసం మనం ట్రై అండ్ ఎక్సెప్ట్ ఫంక్షన్స్ యూజ్ చేయొచ్చు. ట్రై అండ్ ఎక్సెప్ట్ ఏం లేదు సార్, వెరీ సింపుల్. ఓకే, వెయిట్ ఓపెన్ చేద్దాం. ఈ కోడ్నే నేను కొంచెం మోడిఫై చేస్తా. ట్రై, నేను ఫస్ట్ ఒకసారి కోడ్ రాసేస్తే నేను మీకు ఏమవుతుందో అర్థమయ్యేలా చెప్తా. ఒక్క నిమిషం ఇవ్వండి. ఓకే, అయితే ట్రై అండ్ యాక్సెప్ట్ అంటే సేమ్ టు సేమ్ మన మ్యాథమెటిక్స్లో అవుతుంది కదా, హిట్ అండ్ ట్రయల్ అనేసి.
అలాంటిదనమాట. దీని లోపల మనం ఏం చెప్తున్నాం అంటే, ఈ ఏ ఏదైతే ఉన్నదో దాన్ని ఇంటిజర్ కింద కన్వర్ట్ చేయడానికి ట్రై చేయి. ట్రై చేసిన తర్వాత ఒకవేళ ఏమైనా ఎర్రర్ వచ్చిందో అనుకో, వెంటనే యాక్సెప్ట్‌లోకి వెళ్ళిపోయి ఓన్లీ నంబర్స్ మాత్రమే ఇయ్యండి అనేసని చెప్తున్నాం అనమాట. సింపుల్‌గా చెప్పేసాను. అయితే సింపుల్‌గా ఇంకా అంతే. అంటే ఇంటిజర్ కింద కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తుంది ఇక్కడ. ఒకవేళ అవ్వని పక్షంలో ఇక్కడ ప్రింట్ కూడా చేస్తుంది, ఓన్లీ నంబర్స్ మాత్రమే ఎంటర్ చేయాలనేసి. ఓకే, రన్ చేసి చూపిస్తా ఒకసారి మీకు. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ హాయ్ అని పెట్టాను, సెకండ్ దాంట్లో 25 అని పెట్టాను. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఓకే 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 1 సెకండ్, దీన్ని కట్ చేయండి, ఇక్కడ పెట్టండి. ఇది మళ్ళీ ఇక్కడ నేను పెడుతున్నా 5, ఇంకోటి హాయ్. ఇక్కడ చూడొచ్చు నంబర్లు మాత్రమే ఎంటర్ చేయమని చెప్తుంది. నంబర్లు ఎంటర్ చేయమని చెప్తుంది అంటే ఇక్కడ మనం ఎర్రర్ వచ్చింది ఎక్కడంటే బీలోని హాయ్ అని పెట్టాం. హాయ్ని మనం ఇంటిజర్ కింద కన్వర్ట్ చేయలేము కాబట్టి ఒక ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ రావడం వల్ల ఎక్సెప్ట్లోకి వెళ్ళిపోయింది అనమాట. ఎక్సెప్ట్లోకి వెళ్ళి ఈ ప్రింట్ ఫంక్షన్ కాల్ అయిపోయింది. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయింది మీకు, ఈ పైథాన్ ఏదైతే ఉన్నదో ఇది ఒక సీక్వెన్స్లో నడుస్తుంది అనమాట, ఒకటి తర్వాత ఒకటండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు రన్ చేసినప్పుడు వెంటనే బి స్టార్ట్ అయ్యి ఏ స్టార్ట్ అవ్వదు. ఏ స్టార్ట్ అయిన వెంటనే బి స్టార్ట్ అవుతుంది, తర్వాత ట్రై స్టార్ట్ అవుతుంది, ట్రైలో ఫస్ట్ ఇది అవుతుంది, దాని తర్వాత ఇది అవుతుంది, దాని తర్వాత ఇది అవుతుంది. అలాగా స్టెప్ బై స్టెప్ వెళ్తుంది అనమాట. అంతే. ఇప్పుడు నేను మీకు ఒక ఇంపార్టెంట్ థింగ్ నేర్పించబోతున్నాను, ఇఫ్ ఎల్ఇఫ్ అండ్ ఎల్స్. నేను ఒక ఇన్పుట్ తీసుకుంటున్నా, వేరియబుల్లో ఏ అని ఇన్పుట్ తీసుకుంటున్నా. ఇన్పుట్లో నేను పెడతాను ఎంటర్ యువర్ నేమ్. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఇఫ్ ఎల్ఇఫ్ అండ్ ఎల్స్ స్టేట్మెంట్స్ వాడబోతున్నా. ఇఫ్ ఎల్ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో పైథాన్ ఇన్బిల్ట్ ఫంక్షన్స్, అవి చాలా హెల్ప్ఫుల్, చాలా ఇంపార్టెంట్. ఇది ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక వేరియబుల్ ఉన్నది ఇన్పుట్ ఎంటర్ యువర్ నేమ్ అనేసి. అయితే నేను ఏని ఒకవేళ ఈక్వల్ అయితే, ఐ మీన్ ఒకవేళ ఏ ఏదైతే ఉన్నదో అది ఈక్వల్ అయింది కోడ్ వర్డ్స్కి, అప్పుడు and welcome sir, ఓకే. ఇఫ్లో నేను మాత్రమే చేస్తున్నా, ఎల్ఇఫ్ ఏ ఈక్వల్స్ టు ఇంకేమైనా ఓకే గేమ్ వర్డ్స్, అది నా ఇంకో ఛానల్ పేరు గేమ్వర్స్ ప్రింట్ హలో సార్ और else print who are you. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ముందు చెప్పినట్టు ఏ వేరియబుల్లో ఒక ఇన్పుట్ తీసుకుంటున్నాను, మీ పేరు చెప్పమని. ఆ పేరు చెప్పిన తర్వాత ఒకవేళ ఆ పేరు కోడ్ వర్డ్స్ అయితే, ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు కోడ్ వర్డ్స్, అప్పుడు ప్రింట్ చేయమన్నాను వెల్కమ్ సార్ అనేసి. ఒకవేళ కోడ్ వర్డ్స్కి ఈక్వల్గా లేదనుకోండి, అప్పుడు ఇది దీన్ని చెక్ చేస్తుంది ఎల్ఇఫ్లోని. ఒకవేళ కోడ్ వర్డ్స్లో ఈక్వల్ కాకుండా గేమ్ వర్డ్స్కి ఒకవేళ ఈక్వల్ అయితే అప్పుడు హలో సార్ అని ప్రింట్ చేయమన్నాను. ఇంకా ఎల్స్ అంటే ఈ రెండు సిచ్యువేషన్స్లోని లేనప్పుడు, ఐ మీన్ ఈ రెండు సిచ్యువేషన్స్ ట్రూ కానప్పుడు అప్పుడు ఇది ఫంక్షన్ కాల్ అవుతుంది, ఇంకా ప్రింట్ చేయమని అడుగుతుంది అనమాట. ఇప్పుడు నేను మీకు డెమో చూపిస్తా రన్ చేసి. ఇప్పుడు నేను ఇక్కడ ఫస్ట్ కోడ్ వర్డ్స్ అని రాస్తా, కోడ్ వర్డ్స్ చూడొచ్చు వెల్కమ్ సార్ అని రాసింది. దాని తర్వాత ఇప్పుడు నేను మళ్ళీ రన్ చేస్తా, ఇక్కడ గేమ్ వర్డ్స్ రాస్తా. ఇప్పుడు గేమ్ వర్డ్స్
హలో సార్ అన్నది. ఇప్పుడు నేను ఇంకేమైనా పేరు రాస్తా. ఫర్ ఎగ్జాంపుల్ కోల్కతాని హాయ్ అని రాస్తా. దానికి అడుగుతుంది హూ ఆర్ యూ. అంటే ఫస్ట్ మనం కోడ్ వర్డ్స్ రాసినప్పుడు ఏ = కోడ్ వర్డ్స్ అయింది, అందుకని వెల్కమ్ సార్ అన్నది. ఇక దాని తర్వాత ఏ గేమ్ వర్డ్స్ అన్న తర్వాత నేను ఇన్పుట్ గేమ్ వర్డ్స్ ఇచ్చాను. ఏ గేమ్ వర్డ్స్ అనేది ట్రూ అయింది, అందుకని ప్రింట్ హలో సార్ అయిపోయింది. దాని లాస్ట్లో నేను ఇంకోటి ఏదో ఇచ్చాను, ఇది కాక అయితే దీనికి వెళ్ళిపోయింది ఎల్స్లోకి. మీరు మల్టిపుల్ ఇఫ్ అండ్ ఎలిఫ్స్ వాడుకోవచ్చు. ఐ మీన్ ఇఫ్ ఒకసారి వాడితే చాలు, తర్వాత ఎలిఫ్స్ ఎన్ని కాస్తే అన్ని వాడుకోవచ్చు. ఇంకో ఎలిఫ్ కూడా మనం ఇక్కడ యాడ్ చేయొచ్చు. ఇది ఇక్కడ ఇలాగ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ ఎల్స్ ఇంకా ఎఫ్ ఏదైతే ఉన్నదో అది ఒకటే అవ్వడానికి ఛాన్స్ ఉన్నాయి, మల్టిపుల్ అవ్వలేవు. వేరేగా ఈ మూడు ఐ మీన్ వేరేగా ఇంకోసారి డిఫ్ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. కానీ దీని లోపల అసలు మనకి ఎఫ్ వాడాల్సిన అవసరం లేదు, ఎల్ఎఫ్ వాడాలి. ఎఫ్తోనైతే కొంచెం ఎక్కువ లోడ్ అది ఎక్కువ అవుతుంది అనేసి ఎల్ఎఫ్ అనమాట. సో దాని తర్వాత ఇప్పుడు మీకు ఇంకో విషయం ఏంటంటే పైథాన్ ఒక కేస్ సెన్సిటివ్ కోడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. దాని అర్థం ఏంటంటే క్యాపిటల్ లెటర్ కానీ ఉండాలి, స్మాల్ లెటర్ కానీ ఉండాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇఫ్లో నుండి ఐని నేను క్యాపిటల్ చేశానంటే ఇది ఇంకో అసలు ఫంక్షనే అవ్వదు. ఇదిగో ఎర్రర్ వచ్చింది కదా వెంటనే, ఎందుకంటే అది అసలు ఫంక్షనే కాదు. ఐ స్మాల్ అయ్యి ఉండాలి, ఎఫ్ కూడా స్మాల్ అయ్యి ఉండాలి, అలాగనమాట. ఇక్కడ ఏ కోడ్ వర్డ్స్ అనేది ఉన్నది. ఓకే, ఈ కోడ్ వర్డ్స్ ఏదైతే ఉన్నదో సి క్యాపిటల్లో పెట్టాను, వి క్యాపిటల్లో పెట్టాను. ఇప్పుడు నేను నార్మల్గా రన్ చేసి ఇక్కడ స్మాల్ లెటర్స్లో రాసాను అనుకోండి వర్డ్స్. ఓకే సారీ, ఇక్కడ కోడ్ వర్డ్స్ హూ ఆర్ యూ అంటది. ఎందుకంటే ఇక్కడ సి క్యాపిటల్, ఇక్కడ నేను సి క్యాపిటల్ పెట్టలేదు, వి ఇక్కడ క్యాపిటల్, ఇక్కడ వి క్యాపిటల్ పెట్టలేదు. ఇలాంటి సిచ్యువేషన్స్లోని మనం ఏం చేస్తామంటే నార్మల్గా ఇక్కడ ఆర్ అనేసి పెడతాం, లేదా అండ్ అనేసి పెడతాం. దాని తర్వాత ఇంకో కండిషన్ కూడా ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఆర్ అండ్ కండిషన్ ఇస్తున్నా, ఏ = కోడ్ వర్డ్స్ క్యాపిటల్ లేకుండా. ఓకే, ఒకవేళ క్యాపిటల్ లేకుండా ఇలా పెట్టినా సరే ఇప్పుడు రన్ అవుతుంది. చూడండి, ఆర్ పెట్టాను కదా, కోడ్ వర్డ్స్, ఇదిగో వెల్కమ్ సార్ అని ప్రింట్ చేసింది. అలా పనిచేస్తుంది అనమాట ఈ పైథాన్. కేస్ సెన్సిటివ్ కూడా, ఇంకా ఇది కూడా సింటాక్స్లో కూడా ఇవి ఇండెంట్ సెన్సిటివ్ కూడా. ఒకవేళ మీరు ఇది క్యాన్సిల్ చేస్తే ఇక్కడ ఎల్స్లో ఇది ప్రింట్ అవ్వదు, ఇది వేరేగా ప్రింట్ అవుతుంది. అయినా సరే ఇది ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే ఎల్స్లో అసలు ఏమీ లేదు కాబట్టి ఎర్రర్ వస్తుంది. అంటే ఇది లైక్ ఇండెంట్ కూడా సరిగ్గా ఉండాలి, యాక్యురేట్గా. లైక్ ఏ అనేది ఇక్కడే ఉండాలి. ఇఫ్ ఇక్కడ నేను ఇది పెట్టాను కదా, ఈ కోలన్ పెట్టాను కదా, ఈ కోలన్ అర్థం ఏంటంటే దీని గురించి అనమాట. ఒకవేళ ఇది ట్రూ అయితే ఏం చేయాలనేది నేను దాని కింద రాస్తాను. అది కూడా కొంచెం స్పేస్ ఇచ్చి, ఇదిగో ఈ స్పేస్ ఇచ్చాను కదా, దీన్ని ఒక ఒకసారి ట్యాబ్ కొడితే ఎంత స్పేస్ వస్తుందో అంత స్పేస్ అనమాట. దీన్ని ఇండెంటేషన్ అంటారు. దీని ద్వారా ఏంటంటే దీన్ని ఓపెన్ చేయడం ద్వారా ఏం చెప్తున్నాం అంటే, ఒకవేళ ఇది నిజంగానే ఏదైతే ఉన్నదో అది కోడ్ వర్డ్స్ కింద ఈక్వల్ అయితే దీని అర్థం ఏంటంటే దీని కింద ఉన్నది రన్ చేయమని. దీని కింద ఉన్నది ఇంకా ఒక ట్యాబ్ స్పేస్తో ఉన్నది అనమాట, ఇండెంట్ అయ్యి ఉన్నది. అయితే ఒక ట్యాబ్ స్పేస్ తర్వాత ఎంతైతే ఉన్నదో అదంతా ప్రింట్ అవుతుంది. లైక్ దీని కింద నేను ఇంకా రాయొచ్చు ప్రింట్ అనేసి, లేదా ఇంకేమైనా ఫంక్షన్స్ ఏమైనా చేయాలనుకున్నా అది చేయగలను అనమాట. ఇఫ్ ఎల్స్లో ఇంత ఉంటుంది, కష్టమైన టాపిక్ కాదు, ఈజీయే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ది వీడియో, ప్లీజ్ like it and subscribe my channel. Thank you. And